చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7.5 నెలల కాలంలో ప్రతి మంగళవారం అప్పులు చేయడంలో మాత్రం ఒక కొత్త రికార్డును సృష్టించుకుంటూ వెళ్తూ ఉన్నారు. పోయినసారి మంగళవారం నాడు లాస్ట్ టైం 5,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఒకే రోజు 5,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి రికార్డును సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ రికార్డును వాళ్ళు మళ్ళీ తిరగరాస్తూ ఈ మంగళవారం నాడు మరో 6,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని రావాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించింది మరో 6,000 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఈ మంగళవారం మరి 6,000 కోట్లు తీస్తే మళ్ళీ ఇంకా ఉద్యోగస్తులకు, పింఛన్లకు, వాళ్ళకి వీళ్ళకు జీతాలు దేని కింద అడ్జస్ట్ చేస్తారో తెలియదు. బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులే 80,000 కోట్లు దాటిపోయాయి. బడ్జెట్ పరిధిలో బడ్జెట్ బయట చేసిన అప్పులు కలుపుకుంటే ఎక్కడికి వెళ్తుందో ఆ ఫిగర్. అండ్ అమరావతి అప్పులు కలుపుకుంటే ఇంకా మన అంచనాకు కూడా అందుతుంది. అమరావతి అప్పులు సపరేటు, బడ్జెట్ బయట అప్పులు సపరేటు, బడ్జెట్ పరిధిలో అప్పులు సపరేటు. ఇవన్నీ బడ్జెట్ పరిధిలో అప్పులు 80,000 కోట్లు దాటిపోయాయి. ఈ 6,000 కోట్ల రూపాయల అప్పుతోటి ప్రతి మంగళవారం అప్పుకి వెళ్ళాల్సిందే, అప్పు తీసుకురావాల్సిందే. అండ్ బయట మాత్రం చంద్రబాబు సార్ దగ్గర నుంచి, ఫినాన్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వరుస పెట్టి ఆంధ్రప్రదేశ్ అప్పు చేసే శక్తి తగ్గిపోయింది జగన్ వల్ల. జగన్ మొత్తం అప్పుల పాలు చేసేశారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తూ ఉన్నా, వీళ్ళు చెప్పిన పథకాలు ఇంకా అమలు చేయలేకపోయినా, బడ్జెట్ లోపలే ఇన్ని అప్పులు చేసినా, బడ్జెట్ బయట అన్ని అప్పులు చేస్తూ ఉన్నా, అమరావతి పేరు మీద అన్ని అప్పులు చేస్తూ ఉన్నా, ఇవన్నీ పక్కన ఒక దగ్గర పెట్టేసి జనానికి తెలియకూడదు అని అదిగో జగన్ అప్పు చేశాడు. ఇప్పటికీ 8 నెలలైనా కూడా జగన్ అప్పులు చేశాడు, జగన్ రోజు అప్పులు చేశాడు. రకరకాల జగన్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేశాడు వీళ్ళే అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో ఏమో నిజాలు చెప్పాలి కాబట్టి అక్కడ నిజాలు, బయట ఏమో ఇట్లా రాజకీయంగా ఏ బుద్ధి పెట్టారు మాట్లాడుకునేవాళ్ళు. మరి ఎంత అప్పు చేస్తున్నారు, ఏం చేస్తున్నారా అని అంటే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. మరి రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిపోయింది అంటే వాళ్ళ దృష్టిలో మళ్ళీ జగన్ వల్లే తగ్గిపోయింది. జగన్ ఉన్నప్పుడు బాగానే ఉండే కదా అన్నీ అని అంటే లేదు, ఇప్పుడు జగన్ వల్లే అన్ని పోయినాయి. ఏదో ఒకటి చెబుతూ పోతుంటారు. ఇన్ని అప్పులా బాబోయ్, అన్నీ మంగళవారం వచ్చిందంటే ఇంక అప్పుల వారం. సోమవారం పోలవరం, మంగళవారం మన అప్పులవారం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానీ ఏంటి సార్, అడ్డెవరు, చెప్పేది ఎవరు, మాట్లాడేది ఎవరు, అడిగేది ఎవరు? ఎట్లయినా అధికారం వచ్చింది అంటే మనకు అడ్డు చెప్పే వ్యవస్థలు ఏముండవు. జనానికి ఇవన్నీ అవసరమూ లేదు. ఎంజాయ్ చేసేయండి.